హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి డాక్యుమెంట్స్ ఉంటేనే సీటు వస్తుంది, కాబట్టి మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో ముందుగానే తెలుసుకోండి. అలాగే వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. మెరిట్ లిస్టు రాకముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది మెరిట్ లిస్ట్ వచ్చాక. ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి మెరిట్ లిస్ట్కి ఎంతో టైం లేదు, కాబట్టి మనకి 3rd మెరిట్ లిస్ట్ వస్తుంది. 8th నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్, అంటే మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు ఎక్కడ పడేయకుండా అది జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్రేడ్ షీట్ ఆఫ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్, అంటే మీ 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రేడ్స్కి మెమో ఉంటుంది కదా, ఆ మెమో అనేది మీరు తీసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్, అంటే స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఖచ్చితంగా ఉండాలి టీఎస్ స్టూడెంట్స్కి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఇయర్ సర్టిఫికేట్ లేకపోతే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. సో 4th to 10th క్లాసు సర్టిఫికేట్స్ లేకుండా మీరు తెలంగాణలో చదివిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, అంటే ఇది ఓసీ వాళ్ళకి ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ ఉంటే అది కూడా ఉండాలి. ఎందుకంటే అందులో రిజర్వేషన్ పరంగా మీకు కొన్ని సీట్స్ ఉంటాయి, కాబట్టి ఇది మీ సేవలో చేయించింది మాత్రమే తీసుకుంటారంట. అలాగే నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇది 2024లో చేయించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటారు, మీ సేవలో చేయించింది. ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే సచివాలయంలో చేయించిందైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ 6 ఫోటోగ్రాఫ్స్ క్యాండిడేట్, అంటే మీ యొక్క స్టూడెంట్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 6 అనేవి ఉండాలి. అలాగే 2 ఫొటోస్ ఫాదరు, మదరు లేదంటే గార్డియన్ అయినా సరే 2 ఫొటోస్ ఉండాలి, ఫాదర్వి, మదర్వి. ఒకవేళ మీకు ఫాదరు, మదర్ లేకపోతే గార్డియన్ అయినా 2 ఫొటోస్ ఉండాలి. అలాగే నెక్స్ట్ మీకు ఫ్యామిలీ రేషన్ కార్డ్ అనేది ఉండాలి. ఇది జెరాక్స్గా అయితే సరిపోతుంది, ఒరిజినలే అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఆధార్ కార్డ్ జెరాక్స్ కూడా ఉండాలి. అలాగే నెక్స్ట్ వీటన్నిటితో పాటు మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలనుకుంటే ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళండి. అంటే ఈ బ్యాంక్ లోను ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో అటువంటి వాళ్ళకి చదువుకోవడం కోసం, ఫీజు కట్టడం కోసం ఇస్తారు. అవి మనకి ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు, అలాగే మనకి శాలరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు లేదంటే పాన్ కార్డు ఏదో ఒకటి మనకి ప్రూఫ్ కోసం. అలాగే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 monthsది, అలాగే 6 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ పేరెంట్స్, గార్డియన్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. పేరెంట్స్వి ఓన్లీ 4 తీసుకువెళ్ళాలి. ఇది ఇప్పుడు లాస్ట్లో చెప్పిన డాక్యుమెంట్స్ ఎవరికైతే బ్యాంక్ లోన్ కావాలో వాళ్ళు మాత్రమే తీసుకువెళ్ళండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఆధార్ కార్డు వరకు చెప్పాను కదా కొన్ని డాక్యుమెంట్స్, అవి మాత్రమే మిగతా స్టూడెంట్స్ కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలి. అవన్నిటితో పాటు ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఒరిజినల్స్ అండ్ నెక్స్ట్ జెరాక్స్ కాపీస్ కూడా మనకి 3 sets అయితే తీసుకొని వెళ్ళాలి, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అలాగే వీటితో పాటు ఫీజు కూడా తీసుకొని వెళ్ళాలి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మొత్తం ఫీజు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు మాత్రం 40,700 రూపీస్ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళు తీసుకువెళ్ళాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40,200 తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకోండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, అటువంటి వారు ఓన్లీ అడ్మిషన్ ఫీజే తీసుకుని వెళ్ళాలి. అడ్మిషన్ ఫీజు మనకి 4,700 అలా పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 4,200 పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు అంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో అటువంటి వారు మాత్రం 40,700 ఫీజు కూడా కౌన్సిలింగ్
ఈవినింగ్ టైంలో తీసుకొని రమ్మని ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.